హాయ్ అండి. ఇవాళ ఒక సింపుల్ అండ్ క్విక్ చట్నీ రెసిపీ మీకు చూపించబోతున్నానండి. ఏంటంటే పచ్చి కొబ్బరి చట్నీ అండి. ఎంతో బావుంటుంది. ఇడ్లీలోకి, దోసలోకి అండ్ రాగి రొట్టిలోకి, అక్కి రొట్టిలోకి కూడా చాలా బావుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఓకే. ఎలా చేయాలని ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి ఒక కప్ అంతా పచ్చి కొబ్బరి అంటే నేను ఇక్కడ ఒక చిప్ అంతా తీసుకున్నానండి. అది చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తురిమి కూడా వేసుకోవచ్చండి. అండ్ కారానికి తగ్గినంత పచ్చిమిర్చి అండ్ 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు ఇక్కడ పొట్టు తీసే అవసరం లేదండి. విత్ పొట్టుతోనే వేసుకోవచ్చు. అండ్ చిన్న ముక్క అల్లం అండ్ ఇక్కడ సీక్రెట్ ఇంగ్రీడియంట్ వచ్చేసేసి కరివేపాకండి. కరివేపాకేస్తే చాలా బావుంటుంది. ఇప్పుడు 1 లేదా 2 టేబుల్ స్పూన్ అంత పచ్చి శనగపప్పు వార్మ్ వాటర్‌లో ఒక 20 నిమిషాలు మంచిగా నానబెట్టి ఇప్పుడు గ్రైండర్‌లోకి వేసుకోవాలండి. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమూరి అండ్ టేస్ట్‌కి తగ్గినంత సాల్ట్ వేసుకొని అండ్ కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసి ఒకసారి మంచిగా గ్రైండ్ అనేది చేసుకోవాలండి. ఇన్ కేస్ మీకు గట్టిగా అనిపిస్తుంటే వాటర్ అనేది మిడిల్‌లో యాడ్ చేసుకుంటూ మంచిగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మంచిగా స్మూత్ పేస్ట్ లాగా అయిపోవాలి. కంపల్సరీ కొబ్బరి అంత స్మూత్ పేస్ట్ లాగా అవ్వదండి. కొద్దిగా బరకగానే ఉంటుంది. అట్లా ఉంటే చాలండి. ఇప్పుడు చట్నీలోకి తాలింపు పెట్టుకుందామండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులోకి 1.5 టేబుల్ స్పూన్ అంత ఆయిల్ వేసి అండ్ ఆయిల్ మంచిగా హీట్ అయ్యాక ఒక హాఫ్ టీ స్పూన్ అంత ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ అంత జీలకర్ర. జీలకర్ర మీ ఇష్టం అండి. ఆప్షనల్ అంతే. అండ్ ఒక హాఫ్ టీ స్పూన్ అంత మినపప్పు అండ్ ఒక ఎండుమిర్చి ఇలా తుంచి వేసుకొని అండ్ కరివేపాకు కొద్దిగా వేసి ఆఫ్ చేసేసి ఇప్పుడు చట్నీ పైన వేసుకోవాలండి. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుంటే అంతేనండి. ఎంతో సింపుల్ అండ్ ఈజీ క్విక్ రెసిపీ కదండీ. చట్నీ, కొబ్బరి చట్నీ ఎంతో బావుంటుంది. దోసలోకి, ఇడ్లీలోకి అండ్ రొటీలోకి కూడా చాలా బావుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? ఒకసారి ట్రై చేశాక ఎలా వచ్చింది అని నాకు కమెంట్ చేయండి. ఓకేనా? మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి అని నాకు కమెంట్ చేయండి. తప్పకుండా మీకు కావాల్సిన రెసిపీస్ అనేది నేను ట్రై చేసి మీకు చూపిస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.